లూకా సువార్త 19వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు చదువుకుందాం. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో, సుంకపు గుత్తుదారుడను ధనవంతుడైన జక్కయ్య అను పేరుగల ఒకడు యేసు ఎవరో అని చూడగోరిన గాని పొట్టివాడైనందున జనుల గుంపుగోడి ఉండుట వలన చూడలేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవన రానై ఉండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన్ను చేర్చుకొనెను. అందరూ అది చూచి, ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళినని చాలా సనుగుకొనిరి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయంగా దేన్నైనా తీసుకుని ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. చదివినటువంటి యొక్క లేఖన భాగములో యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నటువంటి కాలములో జరిగిన ఒక సంఘటన ఇక్కడ రాయబడింది. చాలా సంఘటనలు జరిగాయి, అయితే అన్నీ కూడా పరిశుద్ధ గ్రంథములో రాయబడలేదు. కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను దేవుడు తన గ్రంథములో రాయించాడు. పరిశుద్ధాత్మ ద్వారా తన దాసులను ప్రేరేపించి రాయించినటువంటి ప్రతి మాటలు కూడా దేవుడి యొక్క ఉద్దేశాలు, సంకల్పాలు అనేటువంటివి ఉన్నాయి. ఇక్కడ కూడా ఒక వ్యక్తిని గురించి ఈ యొక్క లూకా సువార్త 19వ అధ్యాయము ప్రారంభములో ఆ 9 వచనాలు మనం చూస్తే చాలా ప్రాముఖ్యమైనటువంటి అనగా విషయాన్ని ఇక్కడ రాయబడింది. ఎందుకు అంటే అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు జక్కయ్య. అతని గురించి రాయబడింది, అతడు సుంకము వసూలు చేసే ఒక అధికారి అని రాయబడింది. అతని జీవితంలో అతడు ఒక గొప్ప ధనవంతుడు, ఒక మంచి ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. అంతేకాదు, అతనికి ఆ పట్టణములో, యెరికో పట్టణములో అతనికి ఒక చెడ్డ పేరు కూడా ఉంది. ఏంటంటే అతడు అన్యాయస్తుడు అనేటువంటి ఒక పేరుంది. ధనవంతుడే, కానీ అతను చేసే క్రియలను బట్టి అలాంటి పేరు అతనికి వచ్చింది. అయితే దేవుని యొక్క లేఖనాలు రాయబడిన మాట ఏమిటంటే, మనం చదివినటువంటి ఆ 19వ వచనం మొదటి వచనం చదివితే, ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. దాని గుండా వెళ్ళుచున్నాడు. అంటే యేసుక్రీస్తు యెరికో పట్టణము గుండా, ఆ పట్టణంలో నుంచి అలాగా వేరే అనగా గ్రామాలకు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆయనతో పాటు అనేక మంది వేల కొలది ప్రజలు కూడా ప్రభువును వెంబడిస్తున్నట్లుగా దేవుని వాక్యం చెబుతుంది. అయితే అక్కడ జరిగినటువంటి సంఘటన మనం చూస్తే ఏమని రాయబడిందంటే, ఇదిగో సుంకపు గుత్తదారుడును అని మాత్రమే కాకుండా ధనవంతుడును అయినా జక్కయ్య అను పేరు గల ఒకడు, ఆ జక్కయ్య అనే ఒక పేరు కలిగినటువంటి వ్యక్తి యేసు ఎవరో అని చూడకోరాడు. చాలా ఇక్కడ ఈ సుంకపు గుత్తదారుడు అంటే సుంకాన్ని వసూలు చేసే ఒక అధికారి. ఇతను ధనవంతుడు, కానీ ఇతనికి ఒక ఆలోచన కలిగింది. ఏంటి ఆలోచన అంటే, యేసు ఎవరో చూడాలి, ఆయన ఎలా ఉంటాడో చూడాలి. ఎందుకంటే ఆ దినాల్లో యేసు ప్రభువును గురించి చాలా రకరకాలుగా చెప్పుకునేటువంటి వారు. ఎందుకంటే ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేస్తున్న సూచక్రియలు, మహత్కార్యాలు, రోగులను స్వస్థపరచటము, చనిపోయిన వాళ్ళని లేపటం, ఇలాంటి ఎన్నో ఆశ్చర్యమైనటువంటి కార్యాలు ప్రభు జరిగిస్తూ ఉన్నారు. అయితే వీటన్నిటిని గురించి జక్కయ్య విన్నాడు. విని ఈ ధనవంతుడైనటువంటి ఈ జక్కయ్యకు ఏమి కలిగిందంటే, యేసును చూడాలి అనే ఆశ కలిగింది. ఏం కలిగింది? యేసును చూడాలి. ఆశ అనేటువంటిది ప్రతి మానవుడికి ఆశ ఉంటుంది.
పిల్లరా ఏదో ఒక ఆశ. కొంతమంది మంచిగా చదువుకోవాలని ఉంటుంది. కొంతమంది పిల్లరా ఈ లోకంలో బాగా తినాలి, త్రాగాలి, తిరగాలి అని కొంతమంది ఉంటుంది. కొంతమంది పిల్లరా బట్టల మీద ఆశ ఉంటుంది. కొంతమంది నగల మీద ఆశ ఉంటుంది. కొంతమంది రకరకాల వాటి మీద ఆశలు అనేటువంటివి ఉంటాయి. పిల్లరా మనకున్న ఆశ అనేటువంటిది మన జీవితాన్ని నడిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ లోకంలో చాలామంది రకరకాల ఆశలతో అనగా జీవిస్తున్నటువంటి లోకంలో మనం ఉంటూ ఉన్నాం. కనుక ఇక్కడ జక్కయ్యకున్న ఆశ ఏంటంటే ఒక మంచి ఆశ ఉంది. ఏంటి? యేసును చూడాలి. ఎందుకు? తనకంత అవసరం లేదు. తనేమి రోగంతో లేడు, లేకపోతే పేదరికంలో ఏమీ లేడు. పిల్లరా తనకు కావలసినంత ధనం బాగా ఉంది అని. అంతేకాకుండా ఆ కాలములో అనగా పన్ను వసూలు చేసే ఒక అధికారి, గుత్తబ్దారుడు అంటే ఒక అధికారి, అనేక మంది పనులు చేసేవారికి, పన్ను వసూలు చేసేవారికి ఒక అధికారిగా ఉంటూ ఉన్నాడు. సమాజంలో పలుకుబడి ఉంది. పిల్లరా డబ్బు, పలుకుబడి, హోదా అన్నీ ఉన్నాయి. కానీ అతని జీవితంలో పిల్లరా ఒక ఆశ పుట్టింది. ఆ ఆశ ఏంటంటే యేసుని చూడాలా. ఎవరిని చూడాలా? యేసుని చూడాలా. ఇప్పుడు చూడండి, ఒక ఆశ మనలో ఉన్నప్పుడు, మనలో అనగా ఆ ఆశ సజీవంగా నిలిచి ఉన్నట్లయితే దాని కొరకు మనము నిరంతరము ప్రయత్నం చేస్తాం. పిల్లరా ఒక ఆశ కొంతమందిలో ఉంటుంది, అప్పటికే ఉంటుంది ఆశ. ఆ తర్వాత కొంతసేపటికి ఏమవుతుంది అంటే ఆశ చచ్చిపోతుంది. అంతే, వాళ్ళ జీవితం అలాగ మామూలుగా అయిపోతుంది. కనుక ఆశ అనేటువంటిది అనగా అది చాలా బలమైనటువంటిది. ఆ ఆశ అతనిలో ఎలాగుందంటే ఎలాగైనా చూడాలి అని జక్కయ్య వెళ్ళాడు. వెళితే అక్కడ పరిస్థితి అతనికి అనుకూలంగా లేదు. ఎందుకంటే అతను శారీరకంగా పొట్టివాడు, అంటే మరగుజ్జు. పిల్లలు ఒక పొట్టివాడు. ఎందుకంటే యూదులు మామూలుగా ఆజానుబాహులుగా ఉంటారు, వారు చాలా ఎత్తుగా ఉంటారు. పిల్లరా జన సమూహాల మధ్యలో జక్కయ్య వెళ్ళాడు. అందరూ కూడా నిలువుటంగిలు వేసుకుని, యూదులందరూ కూడా ఆ నిలువుటంగిలు వేసుకుంటారు. ఆ జన సమూహాల మధ్యలో యేసుని చూడటము సాధ్యం కాల. పిల్లరా ఎప్పుడైతే యేసును చూడటం సాధ్యం కాలేదో పిల్లరా తన ఆశ ఇంకా కొంచెము పెరిగింది. ఎలా పెరిగిందంటే ఎలాగైనా చూడాలా. ఏంటి? ఎలాగైనా చూడాలా. చూడండి, ఆశతో వెళ్ళాడు, కానీ అక్కడ పరిస్థితులు అతనికి సహకరించల. అయితే నిరాశ చెందల. ఏం చేశాడంటే ఇంకా తనలో ఆశ కొంచెం బలపడి ఆలోచించాడు, ఎలా చూడాలి యేసయ్యని, ఆయన నేను ఎలా చూడగలను అని తన ఆలోచించి యేసు ప్రభు ఏ దారి అంటేనైతే వెళుతూ ఉన్నాడు, ఆ దారి అనగాలో ఉన్న ఒక మేడి చెట్టు చూసి ఆ మేడి చెట్టు ఎక్కే ప్రయత్నం చేశాడు. ఎలాగ సాధ్యమైంది ఇది? ఆశ ద్వారా. పిల్లరా నేను చెట్టు ఎలాగ ఎక్కుతాను? పొట్టివాడు కదా, పోనీ పొడవుగా ఉంటే ఆ చేతులు పెద్దగా ఉంటాయి, కాళ్ళు ఎలాగో ఎక్కగలడు. పొట్టివాడు. ఆ మర్రి చెట్టు అంత ఉంటే అది మేడి చెట్లు. పిల్లరా ఆ చెట్టును తన ఆశ ఏం చేసిందంటే అలాగ ఎగబాకున్నట్టుగా చేసింది. బైబిల్ గ్రంథంలో చాలామంది అనేక రకాల ఆశలతో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. పిల్లరా దైవజనుడైనటువంటి ఏలియా దగ్గర ఒక దైవజనుడు అనగా శిష్యులు చాలామంది ఉన్నారు ఏలియా దగ్గర. అందులో ఒక శిష్యుడు ఎలీషా. పిల్లరా ఇతను ఎవడో తెలుసా? బాగా ధనవంతుడు. అతనికి 12 అరకల సేద్యం ఉంది, 12 జతల ఎడ్లు ఉన్నాయి. పిల్లరా అలాంటిది దేవుడు ఎప్పుడైతే ఏలియాతో మాట్లాడతాడో, నీ తరువాత షాపాతు కుమారుడైన ఎలీషాను నాకు అనగా ప్రవక్త నాకు అనగా సేవకుడిగా చేయమన్నప్పుడు ఏలియా తన దుప్పటి ఆయన మీద వేయగా వెంటనే లోబడి తన తల్లిదండ్రులతో చెప్పి తన కాడిమాను ఎద్దులను వధించి అనగా వాటికి వంట చేసి వారికి విందు చేసి ఏలియాను వెంబడించాడు. పిల్లరా ఏలియాను దేవుడు పరలోకాన్ని తీసుకెళ్ళిపోతాను అని ముందుగానే తెలియజేశాడు. తెలియజేసినప్పుడు పిల్లరా ఎలీషాతో చెప్పాడు దైవజనుడైన ఏలియా ఏమని? ఇదిగో దేవుడు నన్ను పరమునకు తీసుకెళ్ళిపోతాడు, కాబట్టి అనగా నీకేమైనా కావాలా, రాజుగారితో ఏమైనా చెప్పాలా అని అడిగాడు. అడిగితే ఎలీషా ఏమన్నాడంటే నాకు అదేమొద్దు, కానీ
నీవు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నాకు కావాలి అన్నాడు. చూడండి, ఎలీషా గురించి రాజుగారితో చెప్తే రాజుగారు ఏం కావలసిన సమస్తాన్ని సమకూరుస్తాడు. అతనికి కావలసిన భద్రత, అతనికి కావలసిన అవసరతలు తీర్చబడతాయి. కానీ ఎలీషా అడిగింది ఏంటంటే, చాలామంది శిష్యులు ఉన్నారు అనగా ఏలియా దగ్గర. పిల్లరా, వారెవరు అడగల. ఎలీషా ఏమడిగాడంటే, ఇదిగో నీవు కలిగిన ఆత్మలో 2 పాలు నాకు కావాలి అని అడిగాడు. అప్పుడు ఏలి అన్నాడు, ఇది చాలా కష్టం. ఎందుకంటే నువ్వేదో ఒక వ్యక్తితో రాజుగారితో చెప్పమంటే చెప్తాను, నాకున్న పలుకుబడిని బట్టి. లేకపోతే ఇంకోటి ఏదంటే చేయమంటే నా చేతిలో ఉంది. ఇది నా చేతిలో లేనిది నువ్వు అడిగావు, ఇది చాలా కష్టతరము. అప్పుడు అన్నాడు, నన్ను దేవుడు ఎరుకోకు వెళ్ళమన్నాడు, అయితే నేను అక్కడికే వస్తానన్నాడు. నన్ను బేతేలుకి వెళ్ళమన్నాడు, నేను అక్కడికే వస్తానన్నాడు. నన్ను దేవుడు అనగా యొర్దాను దగ్గరికి వెళ్ళమన్నాడు అన్నాడు, నేను అక్కడికే వస్తాను అన్నాడు. పిల్లరా, ఎందుకు అనగా ఏలియాను ఎలీషా వెంబడిస్తున్నాడంటే తన హృదయములో ఒక ఆశ ఉంది. ఏంటి ఆశ? దైవజనుడి మీద ఉన్న ఆత్మలో 2 పాలు నాకు కావాలా. ఈ ఆశ ఏలియాను వెంబడించుతూ వచ్చాడు. చిట్ట చివరికి ఏలి అన్నాడు, నేను వెళ్ళేటప్పుడు నీకు కనబడితే, చూడండి, నేను వెళ్ళేటప్పుడు నీవు నన్ను చూస్తే నేను అనగా ఒకవేళ అది నీకు అనగా దొరుకుతుంది ఏమన్నాడు. పిల్లరా, అంటే ఇంకా చూడండి, ఇంకా ఏమైంది? ఇంకా ఆశ పెరిగింది. ఎక్కడ ఏలియా ఎటు వెళ్ళిపోయినా ఇంకా ఆయన అడుగులు వెనకాల వేస్తూ తను వెంబడించడం మొదలుపెట్టాడు. ఎందుకు? ఒకవేళ ఏలియా కనబడకుండా వెళ్ళిపోతే తన ఆశ నెరవేర్చబడదు. అంటే చూడండి, ఒక వ్యక్తిలో ఉన్న ఆశ ఎంత బలమైనదిగా ఉంటే అంత బలముగా మనము అనగా వెంబడించగలుగుతాం, అనగా దానికోసం మనం ప్రయత్నం చేస్తాం. పిల్లరా, జాగ్రత్తగా గమనించి, చివరికి అతని హృదయములో ఉన్న ఆశను పరమందున్న దేవుడు చూచి ఏం చేశాడంటే, ఏలియా వెళ్ళిపోయేటప్పుడు అగ్ని రథాలు, అగ్ని గుర్రాలను దేవుడు పంపించాడు. పిల్లరా, వాటి మీదకి అనగా ఏలియా దైవజనుడు ఎక్కాడు. వెంటనే ఎలీషా ఏమని అడిచాడంటే, ఇశ్రాయేలులకు నా తండ్రి నీవే రథమును రౌతువై ఉన్నావంటూ కేకలు వేశాడు. వెంటనే ఆ స్వరము విన్న ఏలియా ఏం చేశాడంటే, అగ్ని గుర్రాల మీద, రథాల మీద పైకి వెళ్ళిపోతూ ఉన్నాడు. వెంటనే తన మీద అనగా ఉన్న దుప్పటి తీసి కిందకి విసిరాడు. హల్లెలూయా. పులరా, తన ఆశ అనగా నెరవేర్చబడింది. ఆ ఏలియా దుప్పటిని తీసుకుని తను మరలా యొర్దాను నది దాటి బయటికి వెళ్ళాలి. ఆ దుప్పటితోనే మొట్టమొదటిసారిగా ఎలీషా తన జీవితంలో అభిషేకము పొందినవాడుగా, దేవుని కృప పొందినవాడుగా యొర్దాను దాటి బయటికి అనగా ముందుకు సాగగలిగాడు. పిల్లరా, ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్తున్నానంటే, ఒక వ్యక్తిలో ఉన్న ఆశ అనేటువంటిది ఎంత బలముగా ఉంటుందో అంతగా మన జీవితంలో కార్యాలు చూడగలుగుతాం. మనలో ఆశ అనేటువంటిది పరిస్థితులను బట్టి, ఎందుకంటే నేను ఎరుకో వెళ్ళిపోతానన్నాడు ఏలియా, అంటున్నాడు నేను అక్కడికి వస్తాను అన్నాడు. నన్ను దేవుడు యొర్దానుకు వెళ్ళమంటున్నాడు అన్నాడు, నేను అక్కడికి వస్తాను అన్నాడు. నన్ను బేతేలుకు వెళ్ళమంటున్నాడు దేవుడు, నేను అక్కడికి వస్తాను అన్నాడు. చివరికి నేను వెళ్ళిపోయేటప్పుడు చూస్తేనే కానీ నీకున్న అనగా నువ్వు కలిగినది, నువ్వు అడిగింది అది సాధ్యం కాదు అనగా ఇంకా రాత్రింబవళ్ళు అనగా ఎలీషా జీవితంలో ఏముంది? ఏలియా ఎక్కడ వెళ్ళిపోతాడో అది నేను ఒకవేళ నిద్రపోతే నా ఆశ నెరవేర్చబడదు అని అనుకుంటాను. రాత్రి పగళ్ళు పడుకున్నా నిద్రపోకుండా ఏలియా కాళ్ళ దగ్గర అలాగే, ఎందుకంటే ఏలియాకు పరిచర్య చేసేవాడు. పిల్లరా, అలాగే మెలకువతోనే ఉంటుంటాడు. ఎన్నో రాత్రులు నిద్ర లేని పరిస్థితులు తన జీవితంలో అనుభవించి ఉంటాడు. ఎందుకంటే తనలో ఒకటి ఉంది, అనగా దైవజనుడైనటువంటి ఏలియా వలె నేను కూడా దేవుని సేవ చేయాలి, ఏలియా వలె నేను కూడా దేవుని కొరకు ఒక సాక్షిగా బ్రతకాలి అన్న ఆశ ఉంది. కాబట్టి దైవజనుడైన ఎలీషా ఆ విధముగా అనగా దేవుని దగ్గర నుంచి దాన్ని పొందుకునేంత వరకు కూడా ఆ ఆశ అనేటువంటిది ఆటంకాలు వచ్చాయి. అనగా చాలామంది శిష్యులు వచ్చి అనగా రకరకాలుగా మాట్లాడారు.
అదిగో అనగా మీ గురువు గారు ఎక్కడికి వెళ్ళిపోయింటాడు, నెత్తుకని రా అజ్జయన్ రిజన్ చాలామంది హేళనగా మాట్లాడారు. ఏం మాట్లాడినా ఎలీషాలో ఉన్న ఒకటి ఏమిటంటే, దైవజనుని దగ్గర నుంచి దేవుని అభిషేకాన్ని నేను సంపాదించుకోవాలి అన్న తపన ఉంది. ఆ తపన ఆశను దేవుడు నెరవేర్చగలిగాడు. పిల్లల జాగ్రత్తగా గమనించండి. ఎలీషా దగ్గర కూడా కొంతమంది శిష్యులు ఉన్నారు. ఆ ఎలీషా దగ్గర ఉన్న శిష్యులు కూడా చాలామంది ఉన్నారు. అందులో ఒకటి పేరు దేవుని వాక్యంలో రాయబడింది. అతని పేరు గెహాజీ. పిల్లల జాగ్రత్తగా గమనించండి. ఈ గెహాజీ అనేటువంటి వ్యక్తి యొక్క జీవితంలో పిల్లల ఇతడు కూడా ఎలీషా దగ్గర, ఎందుకంటే ఏలియా కంటే బలముగా దేవుడు ఎలీషాను వాడుకుంటూ వచ్చాడు. పిల్లల దేవుడు గొప్ప కార్యాలు జరిగించుతూ వచ్చాడు. ఆ దినాల్లో ఎలీషా ఎరుకో పట్టణానికి వెళితే అక్కడ నీళ్లు బాగులేవంటే ప్రజలందరూ వచ్చి, అయ్యా ఈ నీళ్ళు పట్టణం చూస్తే చాలా అందంగా ఉంది, ఈ యొక్క నీళ్లు మంచివి కాదు, ఈ నీళ్ళ ద్వారా మరణం వస్తుంది ప్రజలకి, భూమి ఏమో సారం లేకుండా నిస్సారం అయిపోతుంది అని దైవజనుడైన ఎలీషా దగ్గరికి వెళ్ళి మొరపెడితే ఆయన అన్నాడు, ఒక కొత్త పాత్రలు ఉప్పేసి తీసుకురండి, ఎక్కడైతే ఈ నీరు ఊట బయలుదేరిందని పదండని తీసుకెళ్ళి ఆ ఉప్పు వేయగా, యెహోవా నామములో వీటిని నేను పరిశుద్ధపరుస్తున్నానని దేవుని నామాన్ని దైవజనుడు ఉచ్చరించడం ద్వారా నీరు పరిశుద్ధపరచబడింది. హల్లెలూయా. భూమిలో చెడిపోయిన అనేక సంవత్సరాలుగా పాడైపోయినటువంటి నీరు, సత్తువను భూమికి సత్తు ఇవ్వకుండా చేస్తున్న నీరు, అనేక మంది మనుషులు ఆ నీరు తాగి చనిపోతున్నటువంటి నీటిని బాగు చేయటానికి దేవుడు తను పొందిన అభిషేకము ద్వారా, దేవుని శక్తి ద్వారా దైవజనం ద్వారా దేవుడు కార్యాలు జరిగిస్తున్నాడు. చనిపోయినటువంటి వారిని కూడా ఎలీషా కాలములో బ్రతికించబడటం జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నయమా అనే ఒక కుష్ఠరోగి ఎలీషా దగ్గరికి వచ్చాడు. వేరే దేశం నుంచి వచ్చాడు. ఎందుకంటే ఆయన ఎలా పరిచయం అయ్యాడు ఎలీషా అంటే, తన ఇంటిలో ఐగుప్తురాలైన ఒక చిన్నది ఉంది, హెబ్రీరాలైన ఒక చిన్నది పని చేస్తుంది. ఆ యజమాని ఇంట్లో భార్యకు సహకారిగా ఉంది. ఆమె ఒకరోజు గుర్తించి అన్నది, అమ్మా మన యజమానుడు కుష్ఠరోగం ఉంది కదా, నా దేశంలో ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళితే బాగుపడతాడు. హల్లెలూయా. చూడండి, ఎలీషా గురించి తెలుసుకున్న ఒక చిన్న బిడ్డ, ఎలీషాను గురించి విన్న బిడ్డ ఇక్కడ సాక్ష్యం ఇచ్చింది. ఇందాక మనం చదివిన కీర్తనలో ఒక మాట ఉంటుంది, ఆయన కార్యములను మీరు ప్రజల్లో వివరించండి, సంభాషణ చెయ్యండి. ఏం చేయాలా? సంభాషణ చేయాలి. దేవుణ్ణి స్తుతించటం అంటే ఏదో 4 గోడల మధ్యలో స్తోత్రం స్తోత్రం చెప్పటం కాదు. యేసు కార్యాల గురించి మనం సంభాషణ చేయాలి. మనం పనిచేస్తున్న స్థలములో, మనం ఉంటున్న స్థలములో, మన ఇరుగు పొరుగు వారితో దేవుని కార్యాల గురించి మాట్లాడకపోతే వాళ్ళకి ఏం తెలుస్తుంది? నయమాన్ ఇంట్లో ఉన్నటువంటి ఆ చిన్నది యవనస్తురాలు చెప్పగానే ఆమె కూడా విశ్వసించింది. ఆమె భర్తతో చెప్పింది. ఆయనేమో రాజుగారి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని ఆ కందిరికే రాజ్యము నుంచి వెళ్ళాడు, ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళాడు. ఎలీషా దగ్గరికి వెళితే ఆయనేమి బయటికేమొచ్చి గడగడ వణకల. ఎందుకు? సైన్యాధ్యక్షుడు, మహాపరాక్రమం కలిగినటువంటి వాడు, అతని ద్వారా చాలా యుద్ధాల్లో జయం పొందుతున్నాడు. సామాన్యమైన వ్యక్తి కాదు. సైన్యాధ్యక్షుడు అంటే రాజు తర్వాత గొప్ప వ్యక్తి. ఆ వ్యక్తి అందుకంటే గొప్ప అధికారి వచ్చేసరికి ఎలీషా తను ఉన్న గుడారంలోనే ఉన్నాడు. అతని దగ్గర ఉన్నటువంటి ఒక శిష్యుని పంపించి అతన్ని వెళ్ళి యార్దాను నదిలో 7 సార్లు మునగమన్నాడు. ఈరోజు ఎవరైనా ఒక నాయకుడు వస్తే మనందరం తప్పిపోయిపోతాం, లేచిపోతాం, అదే అయిపోతాం, ఇదే అయిపోతాం. ఏమి మనుషులకు మనం ఇచ్చే ప్రాధాన్యత దేవునికంటే ఎక్కువ ఇస్తాం, దేవునికంటే ఎక్కువ చేస్తున్నాం. అందుకే దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేయటంలా. అయితే చివరికి అక్కడ తను సనుక్కున్నాడు, తిరిగి వెళ్ళాడు. మళ్ళీ చివరికి 7 సార్లు యార్దానులో మునిగి స్వస్థత పొందాడు. ఆయన వచ్చి ఎలీషా దగ్గరికి వచ్చి అన్నాడు, అయ్యా ఇదిగో మీ కొరకు నేను కొన్ని బహుమానాలు తీసుకొచ్చాను అన్నాడు. దేవుని ఆత్మ ఎలీషాతో చెప్పింది, ఇది తీసుకోవద్దు అని. జాగ్రత్తగా గమనించండి. దైవజనుడు ఏం చేశాడంటే, అయ్యా నువ్వు తెచ్చిన ఏది నాకు అవసరం లేదు, నువ్వు తీసుకుని వెళ్ళిపో, దేవుడు నిన్ను స్వస్థపరిచాడు అన్నాడు. కొంచెం మట్టి తీసుకెళ్తానైతే ఎక్కడి నుంచి అంటే తీసుకుని వెళ్ళు అన్నాడు.
పిల్లరా, దేవుని యందు విశ్వాసం ఉంచాడు. అన్యుడైనటువంటి అతని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఈ దృశ్యాన్ని ఎలీషా దగ్గర ఉన్నటువంటి శిష్యుడు చూశాడు. ఎవరు? గెహాజీ. చూడగానే అతనికి ఏమైంది అంటే, పిల్లరా, ఒక ఆశ పుట్టింది. ఏంటి? సీనాయి వస్త్రాలు. సీనాయి దేశపు వస్త్రాలు అంటే చాలా విలువైనవి. ఆ? అంత అందమైన సిలువైన వస్త్రాలను చూశాడు. ఆయన తీసుకొచ్చిన బంగారం అనగా కమ్ములు, అనగా వెండి కమ్ములు ఉన్నాయి. అవి చూసేసరికి చాలా ఆశ కలిగింది. పిల్లరా, చూసిన దగ్గర నుంచి ఇంకా అనగా గెహాజీకి వాటి మీదే మనసు ఉంది. దేని మీద మనసు ఉంది? ఆ సీనాయి వస్త్రాలే. కళ్ళు మూసుకున్నా, కళ్ళు తెరిసినా అవే కనబడుతున్నాయి. పిల్లరా, మనస్సు అనగా పిల్లరా, ఇంకా ఏం చెయ్యాలో ఆలోచన లేక ఆలోచించాడు. ఎలాగైనా వాటిని సంపాదించాలి. చూడండి, ఆశ ఏం చేస్తుందో ఆలోచించి తనకు ఒక ఆలోచన పుట్టింది. ఎలాగా? నా గురువు గారికి తీసుకొచ్చాడు. నేను ఇప్పుడు వెళ్ళి అడుగుతాను. నా గురువు గారి దగ్గరికి కొంతమంది శిష్యులు వచ్చారు. వాళ్ళకి ఇవ్వటానికి మా గురువుగారు నీకు ఇది అనగా నీ దగ్గర నుంచి కొంత తీసుకురమ్మన్నాడని చెప్తాను. అప్పుడు తప్పనిసరిగా ఇస్తాడు. మరి డైరెక్ట్గా వెళ్ళి నాకు కావాలయ్యా, మీరు ఏదైనా చిన్న వస్త్రం ఇవ్వండి అంటే బాగుండు. అంటే ఇటు చూడండి ఆలోచన. అంటే అలాగిస్తే ఏమిస్తాడు? వాళ్ళ కొంచెం ఇస్తాడు. కాబట్టి ఇప్పుడు ఎలీషానే అనగా మధ్యన పెట్టి వాడుకోవాలనుకున్నాడు. ఈ ఆశ ఏం చేసింది అంటే ఎలీషాను అనగా చూడండి, ఆ ఎలీషా విషయంలో వెళ్ళి అడిగాడు. నయమాను అడిగేసరికి నయమాను ఎందుకు తీసుకొచ్చాడు? ఇవ్వటానికి తీసుకొచ్చాడు. పిల్లరా, సంతోషముతో ఇదిగో తీసుకెళ్ళు, నువ్వు ఎన్ని కాలుస్తాను తీసుకెళ్ళని అనగా సీనాయి వస్త్రాలు అవన్నీ ఇచ్చాడు. ఇవ్వగానే పిల్లరా, మనోడికి ఆశ తీరిపోయింది. ఏమైంది? ఆశ తీరిపోయింది. ఎలానే తీరింది? ఎలా తీర్చుకున్నాడు? మోసం చేసి అబద్ధం ఆడి తీర్చుకున్నాడు. తీర్చుకోగానే వచ్చి ఎక్కడో అనగా తను ఉన్న స్థలంలో పెట్టుకున్నాడు. వచ్చి మరలా శిష్యుడు కదా, గురుగారి దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. ఎలీషా అన్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు. అడిగితే ఏమన్నా, నేను ఎక్కడే ఉన్నాను అన్నాడు. చూడండి, ఒక వ్యక్తి తన జీవితంలో తను ఆశించింది సరైనది కానప్పుడు దాని విషయంలో ఎంత దిగజారిపోతాడో చూడండి. నేను ఇక్కడే ఉన్నాను అన్నాడు. ఇతను ఏం చేస్తున్నాడు? ఇక్కడ శిష్యరికం చేస్తున్నాడు. సామాన్యమైన వ్యక్తి దగ్గర కాదు, ఒక గొప్ప ప్రవక్త దగ్గర శిష్యరికం చేస్తున్నాడు. అప్పుడు ఎలీషా అన్నాడు, నీతో నా ఆత్మ రాలేదా అన్నాడు. పిల్లరా, మనోడికి వెంటనే ఇంకా కాలు చేతిలోనికి వేశాను. వెంటనే దైవజనుడితో దేవుడు అనగా దైవజనుడు మాట్లాడిన మాట ఏంటంటే, ఆ అన్యుడైనటువంటి నయమాను ఏ రోగం పోగొట్టుకున్నాడో దాన్ని నీవు, నీ తరువాత నీ సంతానం అంతటికీ వస్తుంది అని చెప్పాడు. పిల్లరా, అక్కడ అంటాడు, ఎండి బంగారములు సంపాదించుకోవటానికి ఇది సమయమా? అంటే ఒక దేవుని బిడ్డలంగా మన జీవితాల్లో మనకు ఉండవలసిన ఆశలేంటి? పిల్లరా, ఇద్దరూ కూడా ఏలియా దగ్గర ఎలీషా శిష్యరికం చేశాడు. ఎలీషా దగ్గర గెహాజీ శిష్యరికం చేశాడు. ఈరోజు మనం యేసు ప్రభు దగ్గర శిష్యరికం చేస్తున్నాం. అందుకే ప్రభు అన్నాడు, మీరు వెళ్ళి సమస్త జనులు నాకు శిష్యులుగా చేయండి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనకున్న ఆశలేంటి? ఈరోజు మనకులో ఉన్న ఆశలు మనల్ని ఎలాగ నడిపించగలుగుతూ ఉన్నాయి? ఇలా ఒక్కసారి ఆలోచించండి. అనగా ఎలీషాకున్న ఆశ ఏలియా దగ్గర నుంచి 2 పాళ్ళ ఆత్మను, 2 అనంతల అభిషేకాన్ని పొంది ఏలియా చేసిన అద్భుతాల కంటే రెట్టింపు అద్భుతాలు చేసి ప్రభువును మహిమపరిచి అనగా ఒక గొప్ప దైవజనుడిగా ప్రభు సన్నిధిలో అనగా వెళ్ళిపోయాడు. పిల్లరా, అతని పాతిపెట్టిన స్థలములో తూతూ ఉంటుండగా ఆ ఎముకలకు ఒక శవము తగులితే లేచింది. హల్లెలూయా. చచ్చిపోయిన తరువాత కూడా ఎలీషా శరీరములో ఆ జీవం అనేటువంటిది నిలిచి ఉన్నది. ఆ ప్రభావం పనిచేసింది. ఈరోజు మన జీవితాలు మనం చావచ్చు. ఈ ప్రభావము, దేవుని ప్రభావాన్ని, దేవుని శక్తిని
దేవుని అభిషేకాన్ని మనం కలిగి ప్రభు కొరకు అనగా జీవిస్తే, ప్రభువును వెంబడించగలిగితే అనేక మంది జీవితాలు బ్రతికించబడతాయి, అనేక మంది జీవితాలు బాగు చేయబడతాయి, అనేక మంది కుటుంబాలు కట్టబడతాయి, అనేక మంది అనగా జీవితాలు మేలు అనుభవించగలుగుతాయి. ఎంతసేపు దేవుని సంధికి వచ్చి ఎంతసేపు వాళ్ళు ఏం చీర కట్టుకున్నారా, ఈడేం ప్యాంట్ వేసుకున్నాడా, వాళ్ళు ఏం చెప్పులు వేసుకున్నారా, ఈమెం నగలు వేసుకున్నదా, వీటిని చూస్తాం. ఆవిడ వేసుకున్న బట్టలే కొనుక్కోవాలి. ఆ చీర బాగుంది, ఈ చీర బాగుంది. నీకున్న ఆశలేంటి? గెహాజీ ఆశించాడు వెండిని సంపాదించుకోవడానికి, సీనాయి వస్త్రాలను సంపాదించుకోవడానికి, దైవజనుడిని మోసగించడానికి ప్రయత్నం చేశాడు. ఏమి సంపాదించుకున్నాడు? తను కూడా ఆ రోజు నుంచే అతడు అనగా యెహోవా సన్నిధి నుంచి త్రోసివేయబడ్డాడు. నరహత్య చేయలా, వ్యభిచారం చేయలా, దొంగతనము చేయలా. ఇలారా అనగా దైవజనుడు ఏదైతే అనగా ఆశించలేదో, దేన్నైతే తృణీకరించాడో, శిష్యుడైన గెహాజీ కూడా ఏం చేయాలా? తృణీకరించాలా. ఎందుకంటే దేవుడు అతన్ని తీసుకోమొద్దన్న దాన్ని ఇతను తీసుకోమని చెప్పడు కదా. చెప్పండి. దేవుడు ఒకళ్ళనేమో ఇది చెయ్యండి, ఒకళ్ళని ఇది చెయ్యొద్దు అంటాడా? వాళ్ళని చెయ్యొద్దు అన్నాడంటే నిన్ను కూడా దేవుడు చెయ్యొద్దు అని చెప్పాడు. కానీ మనం ఏం చేస్తాం? ఎవడో చెడిపోయినోడు, విశ్వాసం తొలగిపోయినోడు, భక్తి లేనోడు, అవిశ్వాసిగా ఉన్నోడు ఏది చేస్తే మనం చేస్తాం. అందుకే శాపము నీకును నీ తరువాత సంతానమునకును అది అనగా వెంబడించుతూ వచ్చింది. కుష్ఠరోగం అంటే ఆ రోజుల్లో చాలా భయంకరమైన శాపం. అది ఉన్నవాడు సమాజములో నలుగురితో కలిసి బ్రతికేటువంటి పరిస్థితులు కాదు. అంతకంటే భయంకరమైన కుష్ఠం అనేటువంటిది పాపం ఈరోజు మనుషులను దేవుని సన్నిధి నుంచి బయటికి నెట్టేస్తూ ఉంది. దైవ సన్నిధిలో ప్రత్యక్షతను చూడకుండా, దైవ స్వరాన్ని వినకుండా ఇప్పుడు అనగా గెహాజీ బయటికి వెళ్ళిపోయాడు. దేవుని శక్తి చూడడంలా, దేవుని స్వరాన్ని అనగా దైవజనుడు ఎలీషా వినేవాడు, అది కూడా అనగా వినేవాడు. కానీ ఇవన్నీ కూడా పోయాయి ఎలీషా అనగా గెహాజీ జీవితంలో. కారణం ఏమిటో తెలుసా? తన ఆశను దేవుని నుంచి దూరం చేసింది, దైవ సేవకు నుంచి దూరం చేసింది, దైవ ప్రత్యక్షత నుంచి దూరం చేసింది, దేవుని యొక్క స్వరము నుంచి కూడా దూరం అయిపోయి అన్నిటి దూరం అయిపోయాడు. శాపభరితమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. నా ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మన బ్రతుకుల్లో, మన జీవితాల్లో ఏదో ఒక రోజు ఈ లోకాన్ని మనం విడిచిపెట్టాలి. మన కొరకు యుగ యుగాలు తరతరాలు ఉండేటువంటి ఒక నిత్య రాజ్యాన్ని ప్రభువు ఆయన సిద్ధపరుస్తున్నాడు. ఆయన ఏమన్నాడు? నేను సిద్ధపరిచి మరలా వచ్చి అనగా సిద్ధపరిచి వచ్చి నేను మరలా మిమ్మల్ని తీసుకొని వెళతాను అని చెప్పగలిగాడు. పిల్లరా, జాగ్రత్తగా గమనించండి. ఈరోజు మన జీవితాల్లో ఆయన అనగా మనం అనేకులము ఆయనకు శిష్యులుగా ఉండవలసినటువంటి వారమై ఉంటున్నాం. అనగా శిష్యులుగా ఉండాలి. అయితే ఈరోజు మన జీవితాల్లో మనకున్న ఆశలు ఏమిటి? ఎందుకంటే శరీరానుసారమైన మనసుతో మనకుంటే మనం ఏం ఆశిస్తాం? శరీర సంబంధమైన వాటినే ఆశిస్తాం. ఇంకా డబ్బు సంపాదించాలి, ఇంకా ఆస్తులు సంపాదించాలి, ఇంకా పేరు ప్రఖ్యాతి సంపాదించాలి, ఇంకా మంచి బట్టలు కొనుక్కోవాలి. మంచిదే. ఇంకా రకరకాల ఏదేదో ఆశలు ఉంటాయి. కొంతమంది తిరగాలి, తాగాలి, లోకములో ఏవేవో అనగా చేయాలన్న ఆశలు ఉంటాయి. ఈ లోకంలో చాలామంది మనుషుల జీవితాలు చూసినట్లయితే అనగా అనేకమైనటువంటి అనగా భయంకరమైనటువంటి దురాశలకు లోనైపోయి, అందుకే బైబిల్ చెబుతుంది దురాశ గర్భము ధరించి పాపాన్ని కంటుంది. ఏం కంటది? చెప్పండి. పాపాన్ని కంటది. దురాశ అనేటువంటిది అనగా గర్భము ధరించి పాపాన్ని కంటుంది. పాపము పరిపక్వమై ఏం కంటుంది? మరణాన్ని కంటది. యాకోబు భక్తుడు చాలా స్పష్టంగా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. పిల్లరా, మన జీవితంలో ఈ భౌతికమైనటువంటి అవసరతల గురించి ఆశలు మన జీవితంలో ఉండొచ్చు.
కానీ దురాశలుగా మారకూడదు. దేవుని కంటే ఎక్కువ కాకూడదు. దేవుని వాక్యము కంటే ఎక్కువ కాకూడదు. దైవ సన్నిధి కంటే మన ఆశలు ఎక్కువ కాకూడదు. ఈరోజు మనల్ని ఏవి దూరం చేస్తున్నాయి, ఏవి దేవుని సన్నిధిని మనకు బయటికి అనగా నెట్టేస్తున్నాయి? ఈ లోకంలో మనకున్న పని పాటలు, మనకున్న వ్యాపకాలు, మనకున్నటువంటి అనేకమైనటువంటి వాటి మీద మన మనస్సు పెట్టి గెహాజీలాగా వాటిని సంపాదించుకోవాలి. వాటి అలాగా వాళ్ళకున్నది వీళ్ళకుంది, నాకు లేదు. పిల్లరా, దేవుని వాక్యం చెబుతుంది, ప్రభు అన్నాడు, మొదట నా రాజ్యమును నా నీతిని వెదకండి. ఏమన్నాడు? అప్పుడు మీకు అవన్నీ. పిల్లరా, దయచేసి దేవుని వాక్యం ఇది. పిల్లరా, దేవుని వాక్యము సత్యమైనది. మొదట నువ్వు అనగా నీ మనస్సు, నీ దృష్టి, నీ ఆశలు ఏమై ఉండాలంటే దేవుని చిత్తాన్ని జరిగించాలా, ప్రభు కొరకు బ్రతకాలా, ప్రభువుకు మహిమపరచాలి, దేహముతో ప్రభువును మహిమపరచాలనే ఆశ నీ జీవితంలో ఉండాలి. దేవుని ప్రత్యక్షతను చూడాలా, దేవుని స్వరాన్ని వినాలా, దేవుని యొక్క కార్యాలు నా కల్లారా చూడాలా, నా జీవితం ద్వారా దేవుణ్ణి మహిమపరచాలనే ఆశ మన జీవితాల్లో ఉండాలి. అయితే ఈరోజు గెహాజీ లాంటి జీవితాలు ఎన్నో ఆశలు కలిగి ఉన్నాయి. బైబిల్ ఇలాంటి అనగా చెడ్డ ఆశలు కలిగిన వారు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి జీవితాలు అనగా భయంకరమైన శాపగ్రస్తమైపోయాయి. కాబట్టి మన జీవితాల్లో పిల్లరా, మనకున్న ఆశ దైవిక సంబంధమైనది అయితే దేవుని వాక్యం చెబుతుంది, కీర్తనాకారుడు పిల్లరా అనగా అంటాడు, ఆశగల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడట? తృప్తిపరచగలుగుతాడు. పిల్లరా, దేవునికి అనుకూలమైన ఆశలు మనం కలిగి ఉండగలిగితే, పిల్లరా, ఆత్మ సంబంధమైన వాటితో పాటు భౌతికమైనటువంటి వాటిలో కూడా దేవుడు సమృద్ధిని మన జీవితంలో ఇవ్వగలుగుతాడు. ఈరోజు చాలామంది దేవుని యొక్క మందిరాలకు వచ్చేది ఏ ఆశలతో వస్తున్నారంటే లోకాశలతోనే వస్తున్నారు. అందుకే వారు వచ్చినట్టుగానే వెళ్తున్నారు తప్ప దేవుని సన్నిధిలో ఉన్న సర్వ సంపదలు, నిత్య సుఖాన్ని అని ఆ వాగ్దానముతో కూడిన ఆశీర్వాదాలను తీసుకుని వెళ్ళి సంతోషముతో, ఆనందముతో అనగా వారి జీవితాలు తిరిగి వెళ్ళలేకపోతున్నారు. పిల్లరా, ఆయన దగ్గర సర్వ సంపదలు ఉన్నాయి, ఆయన సన్నిధిలో ఆయన కుడి చేతిలో నిత్య సుఖాలు ఉన్నాయి. యేసు ప్రభు దగ్గరికి వచ్చాం మనం. మన జీవితాల్లో మనకున్న ఆశ యేసు దగ్గర నుంచి మనం ఏదైనా పొందాలనుకుంటున్నామా? ఆయన దగ్గర ఏమున్నాయి? వెండి లేదు, ఆయన దగ్గర బంగారం లేదు, ఆయన దగ్గర సీనాయి వస్త్రాలు లేవు, ఆయన దగ్గర ఈ లోకములో విలువైనటువంటి వస్తు వాహనాలు లేవు. ఆయన దగ్గర ఉన్నది దేవుని, ఆయన కలిగి ఉన్నది ఏమిటంటే తండ్రి దగ్గర నుంచి కొలతలేని ఆత్మను పొంది ఉన్నాడు. అదే ఆత్మను నీకు నాకు సమృద్ధిగా ఇచ్చి ఆయన మహిమతో నింపాలని ఆశ కలిగి ఉంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియులారా, యేసు దగ్గరికి వచ్చిన ఆ రోజుల్లో సమాజంలో ఎవరు వట్టిగా వెళ్ళలేదు. వారందరూ మేలు పొంది వెళ్ళారు. రోగముతో వచ్చిన వాడు స్వస్థత పొంది వెళ్ళాడు, గుడ్డివాడు చూపు పొంది వెళ్ళాడు, పక్షవాయు గలవాడు స్వస్థత పొంది వెళ్ళాడు, అనగా కృంగినటువంటి వారు లేవనెత్తబడి వెళ్ళారు. పిల్లరా, ఈరోజు ఎందుకు మందిరానికి సంవత్సరాలుగా వస్తూ ఉన్నా, దినాలు గడిచిపోతున్నా, సంవత్సరాలు గడిచిపోతున్నా, వచ్చిన స్థితిలోనే ఉన్న పాటునే ఉన్నాము తప్ప ఎటువంటి మార్పును మన జీవితంలో ఎందుకు అనుభవించలేకపోతున్నామో తెలుసా? మనము చూస్తున్నటువంటి వాటి వైపు చూస్తున్నాం, భౌతికమైన వాటి మీద చూస్తున్నాం. అందుకే పౌలు అంటున్నాడు, అనగా మేము దృశ్యమైన వాటి మీద చూడక అదృశ్యమైన వాటినే చూస్తూ ఉన్నాం. అదృశ్యమైన దేవుడి వైపు చూడాలి, అదృశ్యమైన పరలోకం వైపు చూడాలి. దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ఆత్మ సంబంధమైన వాటి వైపు నువ్వు చూడాలి నీ జీవితంలో. ఒక్కసారి ఆలోచించండి పిల్లరా, ఏని వైపు చూస్తున్నాం మనం ఈరోజు? డబ్బు, వాళ్ళు కావాలి, వాళ్ళు ఇల్లు కట్టుకున్నా, నేను ఇల్లు కట్టాలా? దేవుడిస్తాడు, అంతకంటే మంచి ఇల్లు ఇస్తాడు, అంతకంటే గొప్ప వాటిని దేవుడిస్తాడు. ఆత్మలో వర్ధిల్లు, దేవుని కొరకు ఆశ కలిగి ఉండు. నా బ్రతుకులో నేను ఎలీషా వలె బ్రతకాలని ఆశ కలిగి జీవించు. ఎలీషాకున్న ఆశ ఒక్కటే, భూ సంబంధమైన రాజుల దగ్గర నుంచి, గొప్పవారి దగ్గర నుంచి ఆస్తులను సంపాదించుకొని భౌతికమైన ఆనందాన్ని అనుభవించాలనుకోలా, దేవుని చేతిలో వాడబడే పాత్రగా ఉండాలనుకున్నాడు. అందుకే ఆ ఆశను అనగా దేవుడు చూచాడు, ఆ ఆశను దేవుడు చూచాడు. పిల్లరా, అనగా తను ఆశించినట్లుగా 2 పాల ఆత్మను దేవుడు అనగా పిల్లరా ఏలియా ద్వారా వచ్చింది కాదు, అది దేవుడే ఎలీషా అనగా ఆశను దేవుడు తీర్చి ఏలియా దుప్పటిని కింద పడవేయగలిగాడు. పిల్లరా, దైవ కృపను పొందుకోగలిగాడు. ఈరోజు యేసుని వెంబడిస్తున్న మన జీవితాలు, యేసు ఏమీ మరణించిన దేవుడు కాదు, ఆయన సజీవుడైనటువంటి దేవుడు. అయితే ఆ సజీవుడైన దేవుని ఎరిగిన మన జీవితాల్లో నిజంగా ఎలా వెంబడిస్తున్నాం? ఎలీషా వల్లే వెంబడిస్తున్నామా? గెహాజీ వల్లే వెంబడిస్తున్నామా? లోకాశలు మన మనసులో ఉన్నాయా?
శరీరాశలతో నింపబడుతున్నాం. అక్కడ సమస్యలు మన సమస్యలే మనకు కనబడుతుంటాయి, మన ఇబ్బందులే మన ముందు ఉంటాయి. ఎప్పుడు మన మనసులో మెదిలేది ఏంటంటే ఈ లోక సంబంధమైన మన పరిస్థితులే మనం చూస్తున్నాం తప్ప అనగప్లరా ఆ పరిస్థితులను ఎలాగ అధిగమించాలా, ఆ పరిస్థితులను ఎలా దాటాలా అనే ప్రయత్నం మనం చేయటంలా. అయితే అక్కడ పరిస్థితి అనగా జక్కయ్యకి అనుకూలంగా లేదు. ఎలాగా ఈ పరిస్థితి నుంచి బయటపడాలన్నాడు. పరిగెట్టుకుంటూ మేడి చెట్టుకి వెళ్ళాడు. మేడి చెట్టు మీద కూర్చొని చూసేసి వెళ్ళిపోదారి అనుకున్నాడు. చదువుదాం చూడండి, లూకా సువార్తలకు వద్దాం. యేసు 5వ వచనం. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి చూడండి, జక్కయ్య జాగ్రత్తగా ఉండి. ఎవరు చూశారట? ఎవరిని చూశాడు? పులారా చూడండి, ఎంత గొప్ప భాగ్యం అండి. పులారా ఇదేదో మనం చదువుకుంటున్నాం, కానీ నిజంగా ఆ స్థితిలో నీవు నేనుంటే ఎంత ఆనందిస్తామో చూడాలి అనుకున్నాం. ఏదో మేడి చెట్టు నుంచి కింద నుంచి వెళ్ళిపోతే ప్రభువుని చూసి వెళ్ళిపోదారు అనుకున్నాడు. కానీ ప్రభు ఆశను చూచాడు. ప్రతి హృదయంలో ఉన్న ఆశలను చూస్తున్నాడు. ఇలా నీ ఆశలు మంచివైతే దేవుడు దానికి సహాయం చేస్తాడు. నీ ఆశ దురాశ అయితే, అది దేవునికి వ్యతిరేకమైనదైతే దేవుడు నిన్ను పట్టించుకోడు, నీ వైపు ఆయన చూడడు. అందుకే జక్కయ్య వైపు చూచాడు దేవుడు. జక్కయ్య వైపు చూచాడు. తనకున్న ఆశ ఏంటి? యేసును చూడాల, యేసును చూడాల. లోకం చెప్తుంది అన్యాయస్తుడే, అతడు అక్రమస్తుడే, పాపిస్తే. కానీ అతని హృదయములో ఉన్న ఆశ, హృదయము నిండా ఒకే ఆశ ఉంది. ఏంటి ఆశ అంటే యేసును చూడాల, యేసును చూడాల, యేసును చూడాల. ఈ తపనతో ఆ ధనవంతుడైన జక్కయ్య మేడి చెట్టు ఎక్కాడు. ఆ ఏదో కొమ్మ మీద కూర్చొని ఆ కొమ్మ చాటును కూర్చున్నాడు. కానీ నేరుగా పైకి వచ్చేసరికి యేసయ్య పైకి కళ్ళెత్తి చూచాడండి. ప్లరా అందుకే హాగరు అనగా ప్లరా దేవునికి ఒక పేరు పెట్టింది, చూచుచున్న దేవుడవయ్యా. హల్లెలూయా. ఏ దేవుడైనా చూస్తున్న దేవుడు. ప్లరా తన బిడ్డ సారా ఇంటి నుంచి బయటికి తరిమి వేయబడినప్పుడు ప్లరా నీటి అనగా బుగ్గ కోసం వెతుకుతూ ఉన్న సమయంలో ప్లరా ఆమె దేవునికి ఒక మంచి పేరు పెట్టింది. మనం ఏం పేరు పెడుతున్నాం? చూచుచున్న దేవుడు అని పేరు పెట్టింది. ప్లరా ఈరోజు యేసయ్య కూడా అనగా చూస్తున్న దేవుడు జక్కయ్యను చూసి ఏమన్నాడంటే, జక్కయ్య త్వరగా దిగుము, త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని, నీ ఇంట నేను ఉండవలసి ఉన్నది. హల్లెలూయా. పిల్లల జాగ్రత్తగా గమనించండి. ఈరోజు మన జీవితాల్లో పిల్లల ఏమున్నాయంటే రకరకాల మన సమస్యల గురించి ఆలోచిస్తుంటాం, మన ఇబ్బందుల గురించి ఆలోచిస్తుంటాం, మన ఆరోగ్యాన్ని గురించి ఆలోచిస్తాం, మన పిల్లల గురించి ఆలోచిస్తాం, మన యొక్క కుటుంబ భవిష్యత్తుల గురించి ఆలోచిస్తాం, మన ఉద్యోగం గురించి ఆలోచిస్తాం, మన వ్యాపారం గురించి ఆలోచిస్తాం, మన పిల్లల భవిష్యత్తుల గురించి ఆలోచిస్తాం, వాళ్ళ చదువులు పెళ్ళిళ్ళ కోసం ఆలోచిస్తాం. కానీ దేవుని కోసం ఆలోచించాం పిల్లరా. అందుకే మనం ఆలోచించే ఏ ఆలోచన కూడా దేవుడు ఏమాత్రం పట్టించుకోవటంలా, ఏమాత్రం వాటి విషయంలో దేవుడు శ్రద్ధ చూపించటంలా. అందుకే అన్నాడు, ప్రభువు మిమ్ము గురించి చింతించుచున్నాడు. ఇలా ఎవరి గురించి చింతిస్తాడు? ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూస్తారో, ఆయన కొరకు ఆశ కలిగి ఉంటారు. ఇలా జక్కయ్య వైపు యేసయ్య చూశాడు. జక్కయ్య త్వరగా దిగిరా అన్నాడు. వెంటనే జక్కయ్య చూడండి ఏం చేశాడు? అతడు త్వరగా దిగి చూడండి ఎలా దిగాడండి. చాలా వేగంగా ఆ పొట్టుడు ఆ మేడి చెట్టు నుంచి ఎలా జారిపోయి ఉంటాడు. కడుపు గీసుకుపోయింది, బట్టలు అనేవి చిరిగిపోతున్నాయి అనగా పిల్లరా ఏం ఆలోచించలా. ఆ మేడి చెట్టు నుంచి అనగా అలా జారిపోయి త్వరగా దిగాడు. దిగి సంతోషంతో ఆయన్ని చేర్చుకొని, హల్లెలూయా. ఎలాగా? సంతోషముతో. ఈ మాట చాలా అద్భుతమైన మాట పిల్లరా. ఆశ ఉంది, ఈ ఆశను దేవుడు చూచాడు. ఇలా ఇప్పుడు ఇతనిలోకి ఏమొచ్చింది? ఒక సంతోషం వచ్చింది. పిల్లరా ఈరోజు మనం దేవుల్లో సంతోషించలేకపోతున్నాం. దేవుని సన్నిధి అంటే సంతోషం ఉండటంలా, దేవుని కార్యాలంటే సంతోషం ఉండటంలా, దేవుడి కోసం అనగా దేవుళ్ళు ఆనందించలేకపోతున్నాం సంతోషంతో. అందుకే బైబిల్ చెప్తుంది, సంతోషముతో ఇచ్చువారిని దేవుడు ప్రేమిస్తాడట. ఏదైనా భక్తి అనేది బలవంతముతోనూ ఏడ్చుకుంటూనో సనుగుతూనో చేస్తే దేవుడు దాన్ని అంగీకరించడు.
ఎలాగ చేయాలి? సంతోషముతో. పిల్లారా, అందుకే దావీదు అంటాడు, దేవుని మందిరమునకు జనులు వెళ్ళుదుమన్నప్పుడు నా శరీరము నా హృదయం ఆనందముతో. కనుక దేవుని సంధికి వచ్చినప్పుడు సంతోషంతో రావాలి. నేను ప్రభు దగ్గరికి వెళ్తున్నాను. నిజమే పిల్లారా, అటువంటి విశ్వాసముతో ఆ సంతోషంతో వస్తే, దేవుడు ఆశతో వస్తే, దేవుడు నిన్ను కూడా అనగా ఉట్టిగా నేను వెళ్ళవు. జక్కయ్య జీవితంలోకి అనగా యేసు అనగా వచ్చినట్లుగా నీ జీవితంలోకి వస్తాడు. కనుక సంతోషముతో అనగా యేసుని తన ఇంటిలో చేర్చుకున్నాడు. బైబిల్ గ్రంథములో అనగా మనకు తెలుసు, ఆదికాండ 18వ అధ్యాయంలో ఒక దేవదూతలు, ఒక ముగ్గురు దేవదూతలు దారింటో వెళ్ళిపోతుంటారు. మిట్ట మధ్యాహ్న సమయం అది. పులరా అనగా ఆ సింధూర వనములో అనగా అబ్రహాము చూస్తాడు, ఎవరో వీళ్ళు దేవుని బిడ్డలాగా ఉన్నారు, మధ్యాహ్నంలో ప్రయాణం చేస్తున్నారని వారి మీద కొంచెం జాలి కనికరం వచ్చింది అబ్రహాముకి. వారిని పరిగెట్టుకుంటూ వెళ్ళి, అయ్యా రండి, మీరు వచ్చి కూర్చొని అలసట తీర్చుకోండి కొంచెము అనగా, వాళ్ళే మేము వెళ్ళిపోతాం అంటున్నారు. అయ్యా కొంచెం మీకు ఆహారం సిద్ధపరుస్తుంది, మీ ప్రాణం అలసట తీసుకోండి, ఈ ఎండవేళ కొంచెం విశ్రాంతి తీసుకుని వాళ్ళని అలాగ ఒప్పించి కూర్చోబెట్టి పరిగెట్టుకుంటూ మందులోనికి వెళ్ళి ఒక క్రొవ్విన దూడను వధించాడు. తన భార్యతో చెప్తాడు, ఇదిగో 3 మానికల సన్నపు పిండి తీసుకొచ్చి మంచి రొట్టెలు చెయ్యి అన్నాడు. చూడండి ఏ సమయం అది? మెట్ట మధ్యాహ్న సమయం. ఇప్పుడులాగా మిక్సీలు, గ్రైండర్లు, కట్టర్సు, లేకపోతే గ్యాస్ స్టవ్లు ఇవేమి కాదు. అంత చేత్తో కష్టపడి చేయాలి పిల్లరా, అంతా చేత్తో చేయాలి పిల్లరా. శారా తన జీవితంలో అనగా అబ్రహాము మందుకు వెళ్ళి పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. ఎక్కడ మళ్ళీ వీళ్ళు ఆలస్యమైతే వెళ్ళిపోతారేమని పిల్లరా. వారు దేవదూతలనే సంగతి అబ్రహాముకు తెలియదు. ఎందుకంటే ఆ మధ్యాహ్నం వెళ్ళిపోతున్న వారికి ఒక మంచి ఆతిథ్యం ఇవ్వాలనే ఆశ ఉంది. తన ఉదయంలో ఒక మంచి పని చేయాలని ఆశ కలిగి ఉన్నాడు పిల్లరా. ఆతిథ్యం తీసుకున్న తర్వాత పిల్లరా వారు అడిగారు, నీ భార్య ఎక్కడుంది? గుడారంలో ఉంది అన్నాడు. మరుసటి సంవత్సరానికి కుమారుని ఇస్తాను. హల్లెలూయా. ఆ తర్వాత అబ్రహాముకు అర్థమైంది. అందుకే ఇబ్రీ పత్రికలు అంటాడు, అనగా తెలియకనే దేవదూతలకు ఆతిథ్యము ఇచ్చాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచగలుగుతాం. పిల్లరా, సంతోషముతో ఉన్నప్పుడు మన హృదయాలు నిజంగా దైవికమైన సంతోషంతో నింపబడినప్పుడు, ఇంటికి ఎవరైనా దేవుని బిడ్డలు వచ్చినా, కనుక దేవుని సేవకులు వచ్చినా, వారికి అనగా నిజంగా నువ్వు శ్రమతో కూడినటువంటి పరిచర్య చేస్తే దేవుడు దానికి ప్రతిఫలం ఇస్తాడు. అనగా శ్రమతో కూడినటువంటి అనగా పరిచర్య చేయగలగాలి. ఈరోజు మనం ఏం చేస్తాం? ఇది సింపుల్. ఏమైందంటే షాపులోకి వెళ్ళిపోయి అనగా ఆ పాస్టర్ తాగకపోని ఒక బాదం మిల్క్ లేకపోతే ఒక డ్రింక్ తీసుకొచ్చేస్తాం. ఒరు బాబు, ఈ షుగర్లు లేకపోతే ఈ అనగా లేకపోతే తాగకూడదు, దగ్గు వస్తుంది, చల్లటి తాగకూడదు అన్నా సరే అవే తీసుకొస్తారు. తాగకపోతే ఇంటికి పెట్టుకెళ్ళిపోరు. ఇది మన పరిస్థితి. తాగకపోతే ఇంటికి పెట్టుకొని పిల్లలు తాగుతారు. మరి అనగా ఈడేమవ్వాలా? ఈడ ఆకలుతున్నాడు. పిల్లరా, దేవుని వాక్యం చెప్తుంది పిల్లరా, దేవుని బిడలక వారి హృదయములో అనగా నిన్ను గురించి దుఃఖముతో ఏ పని చేసినా అది మంచిది కాదు అని. కనుక దేవుని బిడల పట్ల, దేవుని సేవకుల పట్ల కూడా మనం అలాంటి మనసు. ఒకసారి నాకు చాలా జ్ఞాపకం ఉంది. సంబరం వెళ్ళాం, చాలా కాలం క్రితం సువార్తకు వెళ్ళాం. పిల్లరా అక్కడికి వెళితే ఆ గ్రామం అంతా తిరిగాం. నిజంగా అద్భుతం ఏంటంటే, ఏ సంబరు పొలము ఇల్లు అనగా ఆమె పుట్టిందో ఆ ఇంట్లో వాళ్ళకి మేము ఆడవాళ్ళకి సువార్త చెప్పి అక్కడ ఒక బైబిల్ అమ్మాము 5 రూపాయలు. ఎందుకంటే 20 బైబిల్ అమ్మే సంబరాలు. కొత్తని మనం ఫ్రీగా ఇవ్వకూడదని అనగా ఫ్రీగా ఇస్తే వాళ్ళు దాన్ని అనగా ఇచ్చేస్తారని 5 రూపాయల లెక్క అమ్మాం. పిల్లరా అక్కడ ఒక స్త్రీ వచ్చి నేను మామూలు సువార్తకి వెళ్తే ఎవరైనా టీ ఇస్తానన్నా నేను దాన్ని అంగీకరి. ఎందుకంటే వాళ్ళు టీ ఇస్తారు, తాగుతాం, ఒక గంట టైం వేస్ట్ అయిపోతుంది, మరలా మనం ఒక గంట సువార్త అనగా పోతుంది అని అంటే ఎవరిని అలా అనగా అనుమతించను. కానీ ఆ రోజు ఆవిడ చాలా బలవంతం చేసింది. అయ్యా మీ అందరికీ సుమారు ఒక 30-35 మందిలో అనగా మీ అందరికీ భోజనాలు సిద్ధపరుస్తారు. అవి మా వద్దమ్మా మేము వెళ్ళిపోతాం అంటే, అనగా మీరు అంత సువార్త అయిపోయిన తర్వాత రండి అని చెప్పి ఆవిడ మా భోజనం సిద్ధపరిచింది. ఏమి నేను చెప్తున్నాను, ఒక్క వ్యక్తి అండి. ఈరోజు మనం ఎలాగ ఆలోచిస్తామంటే శరీరానుసారమైన మనసుతో ఆలోచిస్తాం. నా శిష్యుల్లో ఒకనికి గిన్నెడు చల్లెలిస్తే పరలోకమందు వాని ఫలము అధికమవుతుంది. ఇది నేర్చుకోవాలి మన జీవితాల్లో.
మనం అలాంటి అవకాశం దొరికితే అది మనం సద్వినియోగం చేసుకోవాలి పిల్లలు. అది మన మన అలాంటి ఆశలు మనం కలిగి ఉండాలి. దేవుని బిడ్డలకు, దేవుని సేవకులకి, దేవుని కార్యాలకి మనం ఆసక్తి కలిగి చూపించగలిగితే దేవుని కార్యం మనం ఉపవాసాలు ఉండి ప్రార్థన చేయని అవసరంలా, అనగా మనం ఏడ్చేర్చి దొండిన అనగా చేయని అవసరంలా. కొన్నిసార్లు నువ్వు అడగకుండానే దేవుడే అనగా తన నోటి ద్వారా అనగా పలికిస్తాడు. హల్లెలూయా. అబ్రహాం ఏమైనా అడిగాడా? శారా అడిగిందా? అడగల. పిల్లరా జాగ్రత్తగా అనగా గొండ్రాలనే స్త్రీ ఉంది. ఎవరు అడిగారు? ఎలీషా అడిగాడా? ఆమె అడిగిందా? ఆ ఇంట్లో ఏ లోటు ఉంది అడుగు అని శిష్యుని పంపించారు. ఏ లోటు ఉంది? ఈమెంత మన శ్రద్ధ చూపిస్తుంది కదా, మనం కూడా ఆవిడకి ఏదో చేయాలి. చూడండి, దేవుని సేవకుని ప్రవక్తను ప్రేరేపించాడు దేవుడు. ఆమె ఇంట్లో ఏ లోటు ఉందో కనుక్కో. వచ్చి శిష్యుడని, అయ్యా తన భర్త ముసలోడు, ఆమె పిల్లలు లేరయ్యా. పిల్లరా దేవుడు అద్భుతం చేశాడు ఆ ఇంట్లో. హల్లెలూయా. అద్భుతం చేశాడు. ఎప్పుడు దేవుని పట్ల మనం దైవాసక్తిని, దైవ సేవకుని పట్ల ఆమె ఆసక్తి చూపించింది. మన పట్టణానికి వెళ్ళి వచ్చే దైవజనుడు భక్తి గలవాడు, చేర్చుకుందాం. మన ఇంట్లో మనకు పైన ఒక రూమ్ కడతాం ఆయన కోసం. ఆయనకు ఒక బల్ల, దీపస్తంభము, ఒక కుర్చీ ఏర్పాటు చేద్దాం. చూడండి, తన ఇంటిలో ఒక దైవ సేవకునికి ఒక ప్రత్యేక స్థానాన్ని చూపించింది. అందుకే ఇంటిలో లోటు తీర్చబడింది. ఆ ఇంటిలో మహా ఆనందాన్ని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. నీ ఇంటిలో దైవ సేవకులకు పూట నివాసం ఉండాలని ఆశించు. నీ ఇంట్లో మంచి భోజనం అనగా చేయాలని ఆశించు. అనగా వారికి నువ్వు ఇచ్చే భోజనం కాదు, వారి ద్వారా నీకు వచ్చే ఆశీర్వాదం అనేక రెట్లుగా అది నీ జీవితంలో ఉండగలుగుతుంది. కనుక పిల్లరా, ఇక్కడ చూడండి, జక్కయ్య ఎలా చేర్చుకున్నాడు? సంతోషముతో చేర్చుకున్నాడు. ఎలా చేర్చుకున్నాడు? సంతోషంతో చేర్చుకున్నాడు. చదవండి త్వరగా. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుగుకొనిరి. ఏం చేశారట? బయట ఉన్న వాళ్ళందరూ కూడా అనగా వాళ్ళ గోల వాళ్ళది. ఎందుకంటే ఇంతవరకు జక్కయ్య పరిస్థితి మంచిదిగా సరిగా లేదు పిల్లరా. అయితే యేసు ప్రభువుని చేర్చుకున్నాడు. ఇంట్లోకి వెళ్ళిపోయారు శిష్యులు, యేసు ప్రభువుకి వెళ్ళారు పిల్లరా. అనగా బయట రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అయితే కిందకి చదివితే జక్కయ్య నిలబడి ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చుచున్నాను. ఆస్తిలో సగం నేను పేదలకు ఇచ్చేస్తాను. నేను ఎవని దగ్గరైనా అన్యాయంగా దేన్నైనా తీసుకుంటే అతనికి 4 ఇంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. హల్లెలూయా. యేసు ప్రభు అక్కడేమి ప్రసంగం చేయలే, ఏ బోధ చేయలే. ఆయన గృహంలోకి రాగానే ఆయన దైవ సన్నిధిలో అనగా ఈ జక్కయ్య తన పాపములను కప్పిపుచ్చలేకపోయాడు. తన హృదయం తెరవబడిపోయింది. తన ఆశ గల హృదయాన్ని దేవుడు తృప్తిపరిచాడు. దేవుని వాక్యం చెబుతుంది, సంతోషంతో చేర్చుకున్నాడు. 37 అనగా 7వ కీర్తన 4వ వచనంలో ఒక మాట చదవండి. యెహోవాను బట్టి సంతోషించుము. ఆయన నీ హృదయ వాంఛలు తీరుస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచగలుగుదా. దేన్ని బట్టి సంతోషించాలా? దేవుని బట్టి సంతోషించు. ఈరోజు నేను ఎక్కువ ప్రార్థన చేశాను, ఈరోజు నేను స్వార్థ ప్రకటించాను, ఈరోజు నేను ఎక్కువగా దేవునిలో గడపగలిగాను, ఈరోజు నేను బైబిల్ ఎక్కువ చదవగలిగాను అనగా దేవుని కార్యంలో, దేవుని పట్ల నువ్వు సంతోషించు. ఇంకా నేను అది చేయాలి ప్రభు కోసం, నేను ఇది చేయాలా, దేవుని కోసం అది చేయాలా, దేవుని మందిరం కోసం ఇది చేయాలి అనగా పిల్లారా, దేవుణ్ణి బట్టి సంతోషించితే నీ హృదయములో ఉన్న కోరికలను దేవుడు తీరుస్తాడు. జక్కయ్య కోరిక చూడాలనుకున్నాడు అనగా ఇంటికే వచ్చేసాడు యేసయ్య. పిల్లరా, అంతకంటే గొప్ప అద్భుతాన్ని ఆ ఇంట్లో చేశాడు. ఏంటంటే జక్కయ్య నిలబడి, అయ్యా నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే 4 అంతలు ఇచ్చేస్తాను. పిల్లరా, నా ఆస్తిలో సగం పేదలకి ఇచ్చేస్తాను. పిల్లరా జాగ్రత్తగా గమనించండి, సగమే ఇచ్చేస్తానన్నాడు. అక్కడ భార్య కానీ, తన పిల్లలు కానీ, తన కొడుకు కానీ, కూతురు కానీ ఎవ్వరూ కూడా అడ్డు పలకల. ఎందుకంటే వారందరూ ప్రభు సన్నిధిలో ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు మన కుటుంబాలు దేవుని సన్నిధిలో ఉంటే మనందరము ఏక మనసుతో ప్రభువుకు మనం అనగా గణపరచగలుగుతాం, ఏక మనసుతో ప్రభువులో ఆనందించగలుగుతాం.
ఈరోజు మన జీవితాలు గమనించండి. దేవుని సన్నిధిలో మనం అనుభవించడం లేకపోతున్నాం. దైవ సన్నిధిని మనం అనుభవించడంలా ఆయనతో మనం గడపలేకపోతున్నాం. మన హృదయంలో ఆశలు అనేటువంటివి రకరకాల ఆశలతో ఉన్నాయి, కానీ దైవికమైన ఆశలతో మన హృదయాలు నింపబడటం లేదు. పిల్లలు జాగ్రత్తగా గమనించండి. ఈరోజు జక్కయ్య అంటున్నాడు, నేను 4 గంటలు ఇచ్చేస్తాను అన్యాయంగా తీసుకున్నా. ఆ కిందకి చదివితే, అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే. హల్లెలూయా. ఇతను ఎవరు అంటే దేవుని కుమారుడు. ఇతడు దేవుని కుమారుడు. జాగ్రత్తగా ఎప్పుడయ్యాడు దేవుని కుమారుడు? తన ఇంటిలోకి సంతోషంగా చేర్చుకొని, ఈరోజు దేవుని వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు దేవుని వాక్యమే దేవుడై ఉన్నాడు. సంతోషంతో వాక్యాన్ని మన హృదయంలో చేర్చుకుంటున్నామా? ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు. ఈరోజు దేవుడు నాతో లోపాన్ని చూపించాడు. ఈరోజు నా జీవితంలో ఉన్న శాపం నుంచి ఎలాగ నేను విడుదల పొందగలగాలో దాని నుంచి దేవుడు నాకు ఒక మార్గమును చూపించాడు. నువ్వు సంతోషముతో దేవుని వాక్యాన్ని నీ హృదయంలో చేర్చుకొని, ఆ వాక్యము నీతో ఏం చెప్తుందో ఆ వాక్యం ద్వారా దేవుడు నిన్ను ఏం చేయమన్నాడో అది నువ్వు చేయగలిగితే నీ జీవితాల్లో కూడా, అనగా మీ కుటుంబాల్లో కూడా దేవుడు తన కార్యములు జరిగిస్తాడు. నీవు కూడా దేవుని బిడ్డవు కాగలుగుతావు. కేవలము ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం చేత్తో పట్టుకొని, అనగా ప్లారా ఒక క్రైస్తవ మందిరానికి వెళ్ళిపోయినంత మాత్రాన మనము దేవుని బిడ్డలము కాలేం. ఈరోజు చాలా మంది త్రాగుబోతులు, దొంగలు, అనగా వ్యభిచారులు, దేవునికి అవిధేయులైనటువంటి వారి పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని దేవాలయానికి వెళ్తూ బయటకు వచ్చి అబద్ధాలు, కక్షలు, క్రోధాలతో, అసూయ, గర్వాలతో, మత్సరాలతో బ్రతుకుతున్న వారు ఉన్నారు. వాళ్ళు కూడా అనుకుంటున్నారు మేము దేవుని బిడ్డలము, దేవుని దగ్గరికి వెళ్తున్నాం. కానే కాదు. దేవుని బిడ్డలు ఎవరంటే యేసుని వారి హృదయంలో చేర్చుకునేటువంటి వారు. సంతోషముతో దేవుని వాక్యాన్ని వారి హృదయంలో చేర్చుకొని, దేవుని యొక్క వాక్యమైన దేవుని మాటకు, ఆయన వాక్కుకు లోబడి, ఆయన చెప్పింది మనం చేయగలిగి, ఆయన ఎదుట మన తప్పులు ఒప్పుకొని, మన లోట్లు సరిచేసుకొని, మన అవిధేయతను ఒప్పుకొని, మన జీవితంలో మన పాపమును ప్రభు దగ్గర ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి ప్రాయశ్చిత్తము చేయాలి. అనేక